ఉత్తర తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టినా పైనుంచి వస్తున్న వరదతో గోదావరి పరివాహకంలోకి ప్రాజెక్టులకు ప్రవాహం కొనసాగుతోంది. ఎస్ఆర్ఎస్పీకి ప్రవాహం తక్కువగానే ఉన్న ఎల్లంపల్లి వద్ద వరద పోటెత్తింది. గాయత్రి పంప్ హౌస్ నుంచి 5 భారీ పంపు సెట్లతో మిడ్ మానేరుకు వరదను ఎత్తిపోస్తున్నారు. అటు కృష్ణా పరివాహకంలో జూరాలకు భారీగా వరద పోటెత్తింది. శ్రీశైలం దిశగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి వచ్చి వరద చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం ప్రాజెక్టులో 1069.20 అడుగులకు పైగా వరద చేరుతోంది. 80.5 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి గాను ప్రస్తుతం 23.31 టీఎంసీల నీరు ఉంది. ప్రాజెక్టు వరద వస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. జలాశయానికి 4530 క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1396.30 అడుగులకు పైగా చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.9 టీఎంసీలకు ఉండగా ప్రస్తుతం 7.84 టీఎంసీలకు వరద పోటెత్తింది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు జలకల సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పెద్ద ఎత్తున ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు అన్ని గేట్లు తెరిచి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.18 టీఎంసీలకు గాను ప్రస్తుతం 18.65 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది. పెద్ద ఎత్తున నీటి ప్రవాహం పెరగడం వల్ల గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలు, రైతులు, మత్స్యకారులు, గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గాయత్రి పంప్ హౌస్ నుంచి గోదావరి నది జలాల ఎత్తిపోతల కొనసాగుతోంది. 5 భారీ పంపు సెట్లతో సుమారు 16,000 క్యూసెక్కుల జలాలు మధ్య మానేరు ప్రాజెక్టుకు తరలివస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలకు నీటి నిల్వలు పెరగడంతో దిగువ ప్రాంతం నుంచి గోదావరి జలాల ఎత్తిపోతలు 3 రోజులుగా కొనసాగుతున్నాయి. అటు కృష్ణా పరివాహకంలోని జోగులాంబ గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు అధికారులు నీటిని విడుదల చేశారు. జలాశయంలోకి 122,000 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తుండగా 1,36,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల పథకాలలో భాగమైన నెట్టెంపాడు, భీమా లిఫ్ట్ 1, భీమా లిఫ్ట్ 2, కోయిల్ సాగర్ లిఫ్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ఎడమ కాల్వకు 870, కుడి కాల్వకు 600 క్యూసెక్కుల నీటిని అధికారులు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో 89,099 క్యూసెక్కులు వస్తుండగా అవుట్లో 1,600 క్యూసెక్కులుగా ఉంది. బోర్డు తీసుకున్నా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్